విరాట్ కోహ్లీ లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతను రీప్లేస్ చేయడం ఏదైతే ఇంపాసిబుల్. కానీ ఎవరొక ప్లేయర్ ఆ ప్లేస్‌లో ఫిక్స్ అవుతూ ఉంటారు. సో, మేబీ మీ చాయిస్ ఎవరు అనుకుంటున్నారు? ఈ ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సంబంధించి నెంబర్ 4లో. నెంబర్ 4లో శుభ్మన్ గిల్లే ఆడాలి. యెస్. ఎందుకంటే శుభ్మన్ గిల్కి కొంచెం ఎందుకు అతను బయట ఫెయిల్ అవుతుందంటే ఆ మూవింగ్ బాల్ ఆడడంలో అతనికి వీక్నెస్ ఉంది. సో నెంబర్ 3 ఈజ్ లైక్ ఎన్ ఓపెనర్. అతను ప్రస్తుతం నెంబర్ 3లో ఆడుతాడు. నెంబర్ 3 ఏంటంటే ఓపెనర్ అవుట్ అవుతాడు. ఇటీవల కాలంలో ఓపెనర్ తొందరగా అవుట్ అవుతాడు. అవుట్ అయితే అతను ఆల్మోస్ట్ ఓపెనర్గా వస్తాడు. నెంబర్ 4 అయితే అతను కొంత గ్యాప్ దొరుకుతుంది. ఆ తర్వాత అతను మొత్తం ఇన్నింగ్స్ మిడిల్ ఆర్డర్ని అంతా కూడా కంట్రోల్ చేయగలడు. అతను ఒకసారి సెటిల్ అయ్యాడంటే వీల్ మేక్ ఇట్ కౌంట్. కనీసం 20-30 రన్స్ చేసిన తర్వాత శుభ్మన్ గిల్ని అవుట్ చేయడం చాలా కష్టం. అతను లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. సో శుభ్మన్ గిల్ నెంబర్ 4లో ఆడాలి. నెంబర్ 3లో మనకి ఛాయిస్ కరుణ్ నాయర్ ఓపెనర్గా ఆడినవాడు. కరుణ్ నాయర్తో ఆడించవచ్చు, సాయి సుదర్శన్ ఆడించవచ్చు. మనకి అభిమన్యు ఈశ్వరన్ కెన్ బి అవర్ నెంబర్ 3. కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ కనుక ఓపెన్ చేస్తే అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ వీళ్ళందరూ మనకి ఛాయిస్ ఉంది. శుభ్మన్ గిల్ని నెంబర్ 4లో విరాట్ కోహ్లీ స్లాట్లో అతను ఆడిస్తే మనం ఏంటంటే ఆ నెంబర్ 4 స్లాట్ విషయంలో మనం ఎప్పుడు తడుముకోలేదు. గత 30-35 ఏళ్ళుగా సచిన్ టెండూల్కర్ ప్లేడ్ ఫర్ లాంగ్ టైం. 20-25 ఇయర్స్ అతను ఆడాడు. తర్వాత విరాట్ కోహ్లీ ఒక 10 ఇయర్స్ ఆడాడు. సో నెంబర్ 4 మనకు చాలా కీలకమైన ప్లేస్ అది. దాంట్లో ఐ థింక్ శుభ్మన్ గిల్ ఇస్ ద రైట్ మ్యాన్. ఆ క్లాస్ ఉంది అతనికి, అంత ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడగల టెంపర్మెంట్ కూడా ఉంది.